ప్రఖ్యాత దత్తక్షేత్రమైన పిఠాపురంలో శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో లోకక్షేమం కోసం పిఠాపురం మహారాజకోట ప్రాంగణంలో చేపట్టిన సవితృ కాటకాగ్ని చయన మహాయజ్ఞం వైభవంగా కొనసాగుతుంది. యజ్ఞం 3వ రోజున దత్తాత్రేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు అర్చనలు విశేషంగా జరిపారు. అలాగే మహాయజ్ఞంతో పాటు దత్తహోమం దత్తపారాయణ విశేషంగా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మంగళవారం దత్త జయంతి సందర్భంగా యజ్ఞ వేదిక వద్ద మరిన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా యాగ బ్రహ్మ దెందుకూరు సత్యనారాయణ, మహాగ్నిచిత్ వాజ్పేయి సోమయాజులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో శ్రీపాద బాపనార్య గృహం పండితులు అల్లంరాజు సత్యనారాయణ శర్మ, ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ ఎంతమంది కలిసినా బహిరాష్ట్రాల మీద 70 మంది అగ్నిహోత్రులు మాత్రమే ఉన్నారు. అగ్నిహోత్రులు మాత్రమే ఈ యాగాన్ని చేయాలి, ఆయుధాన్ని అనేవాడే చేయాలి. కారణం ఏమిటంటే వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. దేవతలే వాళ్ళ దగ్గరికి వచ్చి దానికి వెద ప్రమాణం వారింటికి పొద్దున సాయంత్రం దేవతలు వచ్చి ఆవిర్భాగం తీసుకెళ్తున్నారు. సాయుజ్యావానశ్చమే దేవాః అగ్నిహోత్రినో గృహమాగచ్చంతి. అందరూ గుడికి వెళ్ళాలి, గోపురానికి వెళ్ళాలి అంటే వీరింటికి దేవతలు వస్తున్నాయి, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇంకా గంగా స్నానాలు చేయాలంటే ఆయుధాగ్ని చేయక్కర్లేదు. ఈ శోధకర్మానుష్ఠానం చేసేవాళ్ళు గంగా స్నానాలు కూడా అవసరం లేదు. కారణం ఏంటంటే తన ఇంట్లో ఉండబడే అంతర్వేదిలో సర్వతీర్థములు ఉన్నాయని వాళ్ళు వచ్చి అక్కడ స్నానం చేస్తున్నారు. సర్వాణి తీర్థాని వసంతి వేద్య. అటువంటి మహత్తరమైన శోధకర్మానుష్ఠానము ఏ కొద్ది మందో చేస్తున్నారు. ఇటువంటి సౌతకర్మానుష్ఠానం చేయదగ్గ వాళ్ళు మాత్రమే ఈ సవితృకాట యాగం చేయాలి. అది ఎంతమంది చేయగలరు అంటే వేదం చదువుకున్న ప్రతి వారు చేయలేరు. వారికి ఈ శ్రౌత పరంపర, వేద పరంపర, శ్రౌత పరంపర, ఒక యాగం సమయాగం చేయాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అటువంటి పుణ్యములు చాలా కష్టం.